కర్నూలు కోల్స్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్టు చర్చిలో కమిటీ సభ్యులు దుర్వినియోగం చేసిన నిధులపై విచారణ చేయాలని చర్చి సభ్యుడు జి రవికుమార్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో తగు విచారణ చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని జిల్లా రిజిస్టర్డ్ అధికారికి ఆయన ఫిర్యాదు చేశారు. రవికుమార్ మాట్లాడుతూ పాత కొత్త కమిటీ సభ్యులు లెక్కలు చూపనందుకు గత 3 సంవత్సరాలుగా సొసైటీ రెన్యువల్ కాకుండా నిలిచిపోయిందని అన్నారు. సంఘ సభ్యులు లూకయ్య, అవిలాస్ బాబు, అలాగే పాత కమిటీ వారైన ఎస్ ప్రభుదాస్, ఆర్ఈ అనిల్నాథ్, ఎం చార్లెస్, పి అబ్దుల్లో ఇక 2022 అంటే 2022 నుంచి 2024 సంవత్సరంలో 4,66,00,000 రూపాయలు దుర్వినియోగం చేసి లెక్కలు చూపకుండా మోసం చేశారని తెలిపారు. ప్రస్తుత కమిటీ ప్రెసిడెంట్ ఏడి లింకన్, అలాగే సెక్రటరీ విల్సన్, ట్రెజరర్ లక్ష్మణ దాదాపు 5 కోట్ల రూపాయలకు జనరల్ బాడీ సమావేశంలో లెక్కలు చూపమని అడగ్గా చెప్పలేదన్నారు. ఇక ఇప్పటి వరకు పాత కొత్త కమిటీ సభ్యులు లెక్క చూపని 11,34,60,000 రూపాయలకు లెక్కలు చూపలేదని రవికుమార్ జిల్లా రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేశామని చెప్పారు. ఇక కమిటీ సభ్యులకు నోటీసులు సైతం అందాయని అన్నారు. పాత కమిటీ సభ్యులపై 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని రవికుమార్ తెలిపారు. జిల్లా రిజిస్టర్ అధికారి పాత కొత్త కమిటీ సభ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘం క్షేమం కోసమే తాను ఫిర్యాదు చేశానని, కొందరు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, సంఘ సభ్యులు నిజాలను గ్రహించాలని రవికుమార్ తెలిపారు. అనేక దండయాత్రలు చేయడంలో అనేక వ్యక్తులు కొంతమంది అయినారు. ఆ గత కమిటీలో ఉన్న కొంతమంది పెద్దలు గత 20 తారీఖులో ఉన్న దాదాపుగా ఒక 1 ఇయర్ మేము అప్పుడు రిజిస్ట్రార్ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చినాము. ప్రజా దర్బార్ ద్వారా మన కలెక్టర్ ద్వారా కంప్లైంట్ ఇచ్చి, అయ్యా మా సొసైటీ ద్వారా మాకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు పసిగట్టి దీనిపైన మీరు చర్యలు తీసుకోమని చెప్పి మేము డిఆర్ఓ ఒక లెటర్ ఇచ్చాము. వారు ఎంక్వైరీ చేసి డిఆర్ఓ గారికి మిస్ఆపరేట్ జరిగింది, 1,000 కోట్ల రూపాయలు జరిగింది అని చెప్పి ఒక ప్రైవేట్ కంప్లైంట్ కూడా మేము 2 టౌన్లో వేసి ఉన్నాం. అది ఎఫ్ఐఆర్ కూడా 12 నంబరు ఎఫ్ఐఆర్ 2002లో కంప్లైంట్ కూడా తయారు చేసి మనం ఇచ్చున్నాము. ఆ కంప్లైంట్ ఆధారంగా మనం కలెక్టర్ గారికి అర్జీ పెడితే డిఆర్ఓ గారు ఎంక్వైరీ చేసి ఇక్కడ మిస్ఆపరేట్ జరిగింది సార్ ఈ విషయంలో. కాకపోతే మేము ఇంతవరకు నా సొసైటీని రద్దుపరచడానికి కోర్టుకు అధికారం ఉంది, ఈ మిస్ఆపరేట్ జరిగింది. దీనిపైన ఎంక్వైరీ చేసి ప్రజల మనోభావాలని, సంఘ ధనాన్ని, ఖజానాన్ని దుర్యోగపరచకుండా దీన్ని న్యాయం చేయాలని మేము వాళ్ళని అడిగినప్పుడు వారు ఏమన్నా మేము విచారణ చేసి చూస్తాము, ఎక్కడి వరకు రిజిస్ట్రేషన్ అయింది ఎంత లేదు చూసిన తర్వాత దీనిపైన మేము చర్య తీసుకుంటామని చెప్పి మాకు కొత్తగా నందనకు ఇన్ఛార్జ్ ఉన్న మనకు డిఆర్ఓ గారు మాకు ఇప్పుడు తెలపరిచినారు. అంతేకాకుండా ప్రజల డబ్బుని సేవా ఖర్చుకు పెట్టకుండా ఇన్కమ్ ట్యాక్స్ రూపంగా ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టకుండా 75 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని దుర్యోగపరిచి ప్రజలు ఇచ్చిన కానుకలు దేవుని సేవ కొరకు, సొసైటీ సేవా కార్యక్రమాలకు వాడబడాలని తెలుస్తూ ఆ డబ్బుని గవర్నమెంట్ కూడా మోసం దాన్ని కూడా చీటింగ్ చేసి 75 లక్షల రూపాయలు మనకు అసైన్మెంట్కు ఫైనల్ పడి అది కూడా 75 లక్షల రూపాయలు కూడా గవర్నమెంట్కి కట్టవలసిన స్థితిలో వీళ్ళు ఉన్నారు. అంతేకాకుండా వీరు ప్రభుత్వంలో గత ప్రభుత్వము మనుషులు ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్న కమిటీ వారు, నూతనంగా కమిటీ వారు ఎన్నికలేని అంటే ఎలక్షన్స్ జనరల్ బాడీ రికార్డు లేని వారు అంటే రిజిస్ట్రేషన్ లేకున్న వారు కూడా జనరల్ బాడీలో దాదాపు 18 నెలలుగా కొనసాగుతూ వారు కూడా వారిద్దరితో కుమ్మకయ్యి 11 కోట్లకు ఖర్చు పెట్టిన బిల్లులు సంఘంలో ఖర్చు పెట్టిన రికార్డు, సరైన రికార్డు సంఘంలో లేకుండా వారు దుర్యోగపరుస్తున్నారు. అది కూడా సంఘంలో రికార్డు అడిగామేమో, ఆ రికార్డు ఎక్కడ ఉందని చూపెట్టండి అని ఒక సంఘ సభ్యుడు, ఒక ఎస్ఐ అధికారి ఉన్న హోదా కలిగిన వ్యక్తి సంఘ సభ్యుడు జనరల్ బాడీలో మాట్లాడినప్పుడు ఆయన దుర్భాషగా మాట్లాడి ఆయనకు సరైన రీతిలో చెప్పలేకపోయారు. అంటే ప్రస్తుతం ఉన్న కమిటీ, ఇప్పుడున్న కమిటీ, ప్రజెంట్గా ఉన్న కమిటీ వారు కూడా మొత్తం కుమ్మకయ్యి 11 కోట్లకు సంబంధించిన రికార్డు మా చర్చి సవరణలో లేకుండా పోయింది. అంతేకాకుండా 22 లక్షల రూపాయలు బ్యాంకులో డబ్బులు డ్రా చేసినారు. ఆ డబ్బులు 20 చేసినా కూడా మా ట్రెజరీ రిపోర్టులో ఎక్కడ కూడా ఇది పొందపరచకుండా చూపకుండా దాటవేస్తారు. మేము ఎన్నోసార్లు జనరల్ బాడీలో అడిగినప్పటికీ ఎవరు స్పందించలేదు. ఎందుకంటే వీరు కొంచెం అధికారులు సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది వ్యక్తులు, కొంతమంది గత కూడా ప్రభుత్వాల్లో అధికారులు కొంచెం సపోర్ట్